యుఎంఎల్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ ఇవాళ దేశభక్తితో కూడినటువంటి పార్టీ. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళతో కూటమి నెరపవచ్చు. అదే ఇటు ఆర్ఎస్ఎస్ మాత్రం ఇవాళ దేశానికి విఘాతము, దేశాన్ని ఇవాళ భ్రష్టు పట్టింపజేస్తోంది అని ఇవాళ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఐడియాలజీలోనే ఎక్కడో ఏదో సమస్య ఉందన్న విషయాన్ని వాళ్ళు గుర్తించారు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పైన కాంగ్రెస్ నాయకులు తమ అక్కసు వెళ్ళగక్కడం మళ్ళీ మొదలుపెట్టారు. అటు కర్ణాటకలో మంత్రి, ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే తనయుడు, కర్ణాటక రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ప్రియాంక్ ఖర్గే ఓవైపు ఆర్ఎస్ఎస్ లెక్కలు చెప్పాలని మాట్లాడుతూ ఉంటే, మరొక వైపు కేరళలో ఈ మధ్యనే మొన్న ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విడి సతీశన్, అటు పినరయి విజయన్ ఆర్ఎస్ఎస్పై తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలేం జరిగిందో చెప్తాను. కేరళలో తిరువనంతపురంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘచాలక్ అయినటువంటి మోహన్జీ భగవత్ గారు ఒక సమావేశానికి వచ్చారు. ఆ సమావేశంలో కేరళలో ఉన్నటువంటి 3 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా వ్యవహరిస్తున్నటువంటి 3 వీసీలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎవరు అనంటే కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీసీ డాక్టర్ మోహనన్ కున్నుమ్మాల్, మరొక వైపు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మావూతు డి, మరొక వైపు మలయాళం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సిఆర్ ప్రసాద్. ఈ 3 కూడా తిరువనంతపురంలో ఆర్ఎస్ఎస్ సమావేశంలో పాల్గొనడము, మోహన్జీ భగవత్ గారితో వేదికను షేర్ చేసుకోవడంతో ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ దీనిపైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏంటి అని అంటే కనుక, ఈ వీసీలు, విశ్వవిద్యాలయాలు ఆర్ఎస్ఎస్ కబంధహస్తాల్లోకి వెళుతున్నాయి, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని విద్యావేత్తలు ఎలా ఎండార్స్ చేస్తున్నారు, ఇది సరైన మంచి విషయం కాదు. సో విద్యార్థులను ఇది ప్రభావితం చేస్తుంది అండ్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ వైపు వెళ్ళడం తప్పు. అండ్ వీళ్ళ ఈ 3 వీసీలు కూడా కేరళ రాష్ట్ర ప్రజలకి క్షమాపణలు చెప్పాలి అని విడి సతీశన్ వ్యాఖ్యానించారు. నిజానికి విడి సతీశన్ ఏదైతే మాట్లాడాడో అదే అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్కి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా స్పందించారు. సేమ్ అండ్ పినరయి విజయన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇది మంచి పరిణామం కాదు, యూనివర్సిటీలని ఆర్ఎస్ఎస్కి అడ్డాగా మార్చడం అనేది జరుగుతోంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంటో నాకు తెలియట్లేదు. ఆర్ఎస్ఎస్ విశ్వవిద్యాలయాల్లోకి వెళ్ళి దేశ సమగ్రత గురించి మాట్లాడడం వీళ్ళకు సమస్య. అదే ఎస్ఎఫ్ఐ, అదే కార్యకర్తలు, అక్కడ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల పేరిట ఉన్నటువంటి వాళ్ళు అదే కేరళలో ఒక భారతమాత విగ్రహాన్ని కూల్చేశారు. అండ్ అక్కడ ఈవెన్ యూనివర్సిటీలో, జేఎన్యూలో అక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు. భారత్ తేరే తుఖడే హోంగే, ఇన్షా అల్లా ఇన్షా అల్లా అని ఆజాదీ నినాదాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం. అది ప్రోగ్రెసివ్ థింకింగ్, అది అభ్యుదయవాదము. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వస్తే మాత్రం ఒక పిడివాదము, ఇది భారత్ని రిగ్రెసివ్ స్టాన్స్లోకి తీసుకెళ్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇది కేరళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాట మాత్రమే కాదు, ఇది రాహుల్ గాంధీ వాయిస్ కూడా ఇదే. ఈవెన్ కర్ణాటకలో ప్రియాంక్ ఖర్గే ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆర్ఎస్ఎస్ ద్వేషాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ అకౌంట్స్ చెప్పాలి, వాళ్ళకు వస్తున్నటువంటి నిధులకు సంబంధించిన లెక్కలు చెప్పాలి, రిజిస్ట్రేషను లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ సంస్థ లావాదేవీలన్నీ బహిర్గతం చేయాలని మాట్లాడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కూడా ఎఫ్సిఆర్ఏని వ్యతిరేకిస్తారు. అంటే విదేశీ నిధులు భారతదేశంలోకి వచ్చి ఇబ్బడి ముబ్బడిగా మత ప్రచారాలకు ఖర్చు చేస్తుంటే వీళ్ళకి సమస్య లేదు. అండ్ ఎఫ్సిఆర్ఏ పేరిట అంటే ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ ఉంటే ఈ మిషనరీస్కి లేకపోతే ఎన్జిఓలకి, భారత వ్యతిరేక శక్తులకి వచ్చేటువంటి నిధుల విషయంలో వాటిని స్క్రూటినీ చేస్తే మాత్రం లేదు ఇదంతా కూడా మా హక్కుల్ని కారరాస్తున్నారని చెప్పి మాట్లాడతారు. బట్ ఆర్ఎస్ఎస్ మాత్రం లెక్కలు చూపించాలి వీళ్ళకి. సరే, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద ఎందుకంత అక్కసు, ఎందుకంత ఈ ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు అని అంటే కనుక దీనికి కారణం కూడా ఉంది. ముఖ్యంగా మొన్న మధ్యనే చూస్తాం మనము, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ పేరిట ఒక నివేదిక కూడా వచ్చింది. అండ్ ఆ నివేదికలో ఆర్ఎస్ఎస్ని లేకపోతే ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద బ్యాన్ విధించాలి అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాదు ఈవెన్ రా వ్యవస్థని కూడా బ్యాన్ చేయాలి, వాళ్ళు ఈ పర్టికులర్ భారతదేశాన్ని కన్సర్న్ కంట్రీస్ జాబితాలో చేర్చాలి అని కూడా రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ వాళ్ళు నివేదిక ఇచ్చారు. సో అందులో భాగంగానే ఈ ఆర్ఎస్ఎస్ పట్ల వ్యతిరేకతని కావాలని ప్రోధి చేస్తున్నారు. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్తో వేదిక షేర్ చేసుకోవడం వల్లనే
ఇప్పుడు విశ్వవిద్యాలయాలకు ఉన్నటువంటి ప్రతిష్ట గౌరవము దెబ్బతింటున్నాయి అని మీరు భావిస్తే కొన్ని డీటెయిల్స్ చెప్తాను. ఆ స్వాతంత్రోద్యమం టైంలో 1934 డిసెంబర్ 25వ తేదీన వార్ధా క్యాంప్లో ఆర్ఎస్ఎస్ క్యాంప్ నిర్వహిస్తే అప్పుడు డాక్టర్ హెడ్గేవార్జీ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు. ఆ హెడ్గేవార్జీ ఉన్నటువంటి ఆ క్యాంప్లోకి మహాత్మా గాంధీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆర్ఎస్ఎస్ క్యాంప్కి మహాత్మా గాంధీ గారు వెళ్ళారు. సో మహాత్మా గాంధీని ఇవాళ నిజంగానే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన కూడా ఈ దేశ పరువులు తీశారనుకోవాలా? ఆర్ఎస్ఎస్ మహాత్మా గాంధీని చంపింది ఆర్ఎస్ఎస్ అని ఈ రోజుకి ఎవరు ప్రూవ్ కూడా చేయలేకపోయారు. అండ్ ఆర్ఎస్ఎస్ పైన బ్యాన్ విధించింది అని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు సర్దార్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ పైన నిషేధం విధించారు అని చెబుతారు. నిషేధం విధించారు కరెక్టే. ఎప్పుడు? ఫిబ్రవరి 4వ తేదీ 1948 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ పైన బ్యాన్ విధించింది అప్పటి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అదే వల్లభాయ్ పటేల్ గారు 1949 జూలై 11వ తేదీన నిషేధాన్ని తొలగించారు కూడా. నిషేధాన్ని తొలగించడమే కాదు, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ నాయకులు అనేక మంది కాంగ్రెస్ వాళ్లతో కలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ అదే ప్రభుత్వంలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, నెహ్రూ ప్రభుత్వంలో పనిచేసినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు తర్వాత జనసంఘ్ని స్థాపించారు. జనసంఘ్ ఆర్ఎస్ఎస్తో ఒక ఆర్ఎస్ఎస్కి అనుబంధ సంస్థగానే జనసంఘ్ స్థాపించబడింది. అండ్ ఆ తర్వాత కాలంలో చూసినా కూడా అనేక సందర్భాల్లో ఈవెన్ పెద్ద పెద్ద రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు కూడా ఆర్ఎస్ఎస్ నాయకులతో వేదికలు పంచుకున్న దాఖలాలు అనేకమున్నాయి. జవహర్లాల్ నెహ్రూ 1962లో చైనాతో యుద్ధంలో భారతదేశం ఓడిపోయిన తర్వాత 1963లో రిపబ్లిక్ డే పరేడ్లో 3000 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అప్పుడు. కావాలంటే మీ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి మాట్లాడతారు కదా. సో జవహర్లాల్ నెహ్రూ గారే 1963లో రిపబ్లిక్ డే పరేడ్కి ఆర్ఎస్ఎస్ని ఇన్వైట్ చేశారు. అండ్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు 3000 మంది ఆ కవాతులో పాల్గొన్నారు. సో ఇప్పుడు ఆయన కూడా దేశానికి క్షమాపణలు చెప్పాలా? అంటే ఆయన బతికుండుంటే ఆయన కూడా అడిగేవాళ్ళేమో కాంగ్రెస్ నాయకులు. ఈవెన్ నెహ్రూ గారు మాత్రమే కాదు, 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇండో పాక్ వార్ నడుస్తోంది. ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం నడుస్తున్నటువంటి టైంలో రాష్ట్రీయ ఏక్తా పరిషత్ మీటింగ్ని నిర్వహించారు. ఆ మీటింగ్కి అధికారికంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము, లాల్ బహదూర్ శాస్త్రి గారి నేతృత్వంలోని ప్రభుత్వము ఆర్ఎస్ఎస్ కీలక నాయకుల్ని ఆ మీటింగ్కి ఇన్వైట్ కూడా చేసింది. అంటే దేశ రక్షణకు సంబంధించినటువంటి ఒక యుద్ధ వాతావరణం ఉన్న సమయంలో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతినిధుల్ని ఇన్వైట్ చేయడమే కాదు, వాళ్ళ సూచనలు తీసుకున్నారు. ఇది కేవలం శాస్త్రి గారి వరకే పరిమితం కాలేదు. ఈవెన్ అనంతర కాలంలో వివేకానంద రాక్ మెమోరియల్ గురించి మనకు తెలుసు. ఎక్కడ మన కన్యాకుమారిలో వివేకానందుడు అక్కడ ధ్యానం చేసుకున్నటువంటి వివేకానంద రాక్ మెమోరియల్ ఉంది. ఆ వివేకానంద రాక్ మెమోరియల్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి ఏక్నాథ్ రనాడే గారు. ఏక్నాథ్ రనాడే గారి నేతృత్వంలోనే ఆ వివేకానంద రాక్ మెమోరియల్ ఏర్పాటైంది. సో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారకగా పనిచేసినటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి ఆర్ఎస్ఎస్ నాయకుడు. కావాలంటే మీరు ఆయన వికీపీడియా పేజ్ చూసినా కూడా ఆయన ఆర్ఎస్ఎస్ సంబంధించిన నాయకుడిని తెలుస్తుంది. అండ్ వివేకానంద రాక్ మెమోరియల్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి ఏక్నాథ్ రనాడే గారి ఆహ్వానం మేరకు స్వయంగా 1970లో అప్పటి రాష్ట్రపతి వివి గిరి గారు వివేకానంద రాక్ మెమోరియల్ని ఆవిష్కరించారు. అప్పటి రాష్ట్రపతి వివి గిరి గారు వచ్చారు. అండ్ అనంతర కాలంలో 1970లోనే ఇందిరాగాంధీ గారు కూడా ఏక్నాథ్ రనాడే గారితోటి స్టేజ్ షేర్ చేసుకున్నారు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఇందిరాగాంధీ గారు కూడా ఇవాళ దేశానికి క్షమాపణలు చెప్పాలా ఆర్ఎస్ఎస్ నాయకులతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు? ఇక ఆ తర్వాత కాలంలో 1970వ దశకంలో కన్యాకుమారిలో ఈ రాక్ మెమోరియల్కి సంబంధించిన సంఘటన ఈ విధంగా ఉంటాయి. అనేక మంది ప్రెసిడెంట్స్, లేకపోతే ఆర్మీ చీఫ్లు, లేకపోతే ఆర్మీకి సంబంధించి అతి పెద్ద హోదా, ఫీల్డ్ మార్షల్ హోదాలో ఉన్నటువంటి ఇద్దరు ఆర్మీ చీఫ్లు ఉన్నారు. ఒకరు జనరల్ శ్యామ్ మానిక్షా గారు, మరొకరు జనరల్ కరియప్ప గారు. జనరల్ కరియప్ప గారు కూడా ఈవెన్ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ జాకిర్ హుస్సేన్ గారు ఆర్ఎస్ఎస్ నాయకులతో స్టేజ్ షేర్ చేసుకున్న సందర్భాలు అనేకం. జేపీ గారు, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు, ఆయన ఎంత గొప్ప సోషలిస్ట్ మూవ్మెంట్ని క్రియేట్ చేశారో మనకు తెలుసు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి జేపీ గారు కూడా ఆర్ఎస్ఎస్ నాయకులతో, ప్రచారకులతో స్టేజ్ షేర్ చేసుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అండ్ అంతేకాదు ఏపీజే అబ్దుల్ కలాం గారు, భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి డాక్టర్ జీకి అండ్ గురూజీకి నివాళులు అర్పించారు వాళ్ళ సమాధుల దగ్గర.
అండ్ అబ్దుల్ కలాం గారు కూడా దేశానికి క్షమాపణలు చెప్పారా? అనేక మంది శాస్త్రవేత్తలు ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళారు. అంతేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడిగా పనిచేసినటువంటి డాక్టర్ ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయన భారత రాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన రాష్ట్రపతి పదవి అయిపోయిన తర్వాత మాజీ రాష్ట్రపతి హోదాలో ఆయన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళారు. నాగ్పూర్లోకి వెళ్ళి ఆయన అక్కడ మోహన్ భగవత్జీ గారితో స్టేజ్ షేర్ చేసుకున్నారు. సో ప్రణబ్ ముఖర్జీ గారి లెగసీని కూడా తీసేద్దామా? సో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటోంది ప్రజలకి? ఆర్ఎస్ఎస్ పట్ల మీకు నిజంగానే సమస్య ఉంటే దాన్ని పొలిటికల్గా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఒక సాంస్కృతిక పునరుజ్జీవన్ దిశగా, అంటే భారతదేశాన్ని ఒక మన సాంస్కృతిక వారసత్వ పరంపరని భావితరాలకు అందించేటువంటి వ్యక్తి నిర్మాణం చేసేటువంటి ఒక సంస్థ పైన ఎందుకింత అక్కసు? రాజకీయ పరమైనటువంటి కారణాలు ఏవైనా ఉంటే మీరు రాజకీయంగా చూసుకోండి. అంతేకాని ఈ అనవసరంగా ఆర్ఎస్ఎస్ వేదికల పైన కనబడిన వాళ్ళందరినీ కూడా వాళ్ళపైన ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఇది ప్రజలు తిరస్కరిస్తారు. అండ్ కాంగ్రెస్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఇదే. అండ్ యాక్చువల్లీ ఆర్ఎస్ఎస్ విషయంలో ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా ఆర్ఎస్ఎస్తో సంబంధాలు కలిగిన వాళ్ళే, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళే, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులుగా పనిచేసిన వాళ్ళే చాలామంది. ఏబీవీపీ లాంటి విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చి వివిధ పార్టీల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. సో బేసికల్లీ ఇదంతా ఏంటంటే ఆర్ఎస్ఎస్ని దూషిస్తే, ఆర్ఎస్ఎస్ పైన అక్కసు వెళ్ళగక్కితే, ఆర్ఎస్ఎస్ను ద్వేషిస్తే, ఆర్ఎస్ఎస్ను తిడితే ఒక వర్గపు ఓట్లు వస్తాయి అనే భ్రమలో ఈ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు అన్నదే ఇప్పుడు అర్థమవుతున్నటువంటి విషయం. బట్ ఆర్ఎస్ఎస్ని వాళ్ళు మాట్లాడతారు కానీ ఐయుఎంఎల్తో వీళ్ళు జత కడతారు. ఐయుఎంఎల్ అనేది ఏంటి? ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్. ఇది ఎవరు స్థాపించారు అనంటే మొహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి ఈ పార్టీని స్థాపించారు. ఐయుఎంఎల్ ఇవాళ యూడిఎఫ్ కూటమిలో భాగస్వామ్య పక్షం. మొహమ్మద్ ఇస్మాయిల్ ఎవరు? గతంలో జిన్నా స్థాపించినటువంటి ఆల్ ఇండియా ముస్లిం లీగ్లో మద్రాస్ ప్రావిన్స్ని కి నేతృత్వం వహించినటువంటి వ్యక్తి మొహమ్మద్ ఇస్మాయిల్. దేశ విభజన జరిగిన తర్వాత తమిళనాడు విభజనలో లేనప్పుడు తమిళనాడు భారతదేశంలో విలీనమైన తర్వాత తమిళనాడు కేంద్రంగా ఉన్నటువంటి మొహమ్మద్ ఇస్మాయిల్ ఏఐఎంఎల్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ని ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ అని పేరు మార్చి ఆ ఐయుఎంఎల్ని కొనసాగిస్తున్నాడు. ఇదే ఇస్మాయిల్ గతంలో ముస్లిం లీగ్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, జిన్నా కోసం పనిచేసినటువంటి వ్యక్తి. సో ఆయన స్థాపించినటువంటి ఈ ఐయుఎంఎల్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ ఇవాళ దేశభక్తితో కూడినటువంటి పార్టీ. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళతో కూటమి నెరపవచ్చు. అదే ఇటు ఆర్ఎస్ఎస్ మాత్రం ఇవాళ దేశానికి విఘాతము, దేశాన్ని ఇవాళ భ్రష్టు పట్టింపజేస్తోంది అని ఇవాళ మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. సో ఐయుఎంఎల్ దేశభక్తి పార్టీగా కాంగ్రెస్ గుర్తిస్తోంది, ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తుంది అంటే కాంగ్రెస్ ఐడియాలజీలోనే ఎక్కడో ఏదో సమస్య ఉందన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశహితం కోసం నేషనల్ స్టాప్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.